అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను మునగాకు కారం పొడి చేస్తున్నానండి. ఎంతో హెల్దీ అండి కారం పొడి. ఇది బాగా ఆకులు మాత్రమే వెలుచుకొని బాగా కడిగి నైట్ మొత్తం నేను ఫ్యాన్ కింద క్లాత్ మీద ఆరబెట్టానండి. ఈ విధంగా మనం ఆరబెట్టుకోవాలండి. ఇది ఒక 5 గుప్పెళ్ళు ఉంటుందండి, అంటే ఒక 4 కప్పుల వరకు ఉంటుందండి ఆకు. 2 స్పూన్ల జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు కూడా ఒక గుప్పెడు తీసుకున్నానండి. 2 స్పూన్ల పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు 2 స్పూన్లు అండి, అంటే మినపగుళ్ళు అండి. 2 స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకున్నాను. 25 వరకు మిరపకాయలు తీసుకున్నాను. వెల్లుల్లి తీసుకున్నానండి 2. ఒక గుప్పెడు వరకు నేను కరివేపాకు తీసుకున్నాను. 2 స్పూన్ల ధనియాలు కూడా తీసుకున్నానండి. ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇనుప కడాయి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. మనకు ఐరన్ కూడా అందుతుంది కాబట్టి బాడీకి చాలా హెల్త్గా ఉంటుందని తీసుకున్నానండి. ఇప్పుడు మన పప్పు దినుసులన్నీ లో టు మీడియం పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా మాడిపోయాయనుకో బాగోదండి. అందుకు మనము బాగా సన్న మంట మీద దీనిని మనం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుంటేనే అరోమా చాలా బాగా వస్తుందండి. చూడండి, బాగా ఈవెన్గా వేగిపోయాయండి పప్పు దినుసులు అనేటివి. ఇవి నువ్వులు లాస్ట్లో వేస్తానండి. ఇవి చాలా వేడికి చిటపట్లు ఆడిపోతాయి, తొందరగా వేగిపోతాయి. అందుకు మిరపకాయలు వేస్తున్నాను. ధనియాలు జీలకర్ర వేసి మిస్ అయినట్టుందండి క్లిప్పు, సారీ. మిరపకాయలు వేసుకోవాలండి. అలాగే మిరపగుళ్ళు కూడా పల్లీలు కూడా వేసుకోవాలి. ఇది ముందే రోస్ట్ చేసుకొని ఉన్నాను కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను. అలాగే నువ్వులు కూడా తెల్ల నువ్వులు తీసుకున్నానండి. ఆ వేడికి చిటపట్లు ఆడిపోతాయి. బాగా అంతా కలుపుకోవాలండి. సన్న మంట మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారండి మాడిపోతుందండి. అరోమా అనేది బాగోదండి, టేస్ట్ కూడా మారిపోతుంది. ఎంతో హెల్తీ అండి. కొంచెం ఇంగువ కూడా ఆఫ్ చేసేసానండి. నేను ఆఫ్ చేసి ఆ వేడిలోనే కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఆ వేడికి ఇంగువ సరిపోతుంది. చూడండి, కొంచెం చింతపండు తీసుకున్నానండి. నేను బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే మనము అలాగే వదిలేసామంటే ఇనుప కడాయి కదండి, చాలా హీట్గా ఉంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చూడండి ఎంత బాగా నేను వేపుకున్నాను. మొత్తము మునగాకు అంతా వేపుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను అండి. మునగాకు తినడం వల్ల మనకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందండి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జీర్ణాశయం సమస్య ఉన్న వారికి తొలగిపోతుందండి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా మనకు నివారిస్తుందండి. అదే కాకుండా వెయిట్ లాస్లో జర్నీలో ఉన్న వాళ్ళు ఈ పొడిని ఫస్ట్ ముద్ద తిన్నారంటే చాలా వెయిట్ లాస్ కూడా అవుతారండి. ఇన్ని లాభాలు ఉన్నది మనం ఎందుకు వదులుకోవాలండి. ఒక 5 మినిట్స్ మంది కాదని ఈ విధంగా వేయించుకొని మొత్తం పచ్చి వాసన అంతా పోయేలోపల, పచ్చితనం పోయినాక అంతా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు, తెల్లవాయిలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. చేయండి అబ్బా, పైసలు ఏం ఖర్చు కావు కదా మీకు. చూడండి, ఈ విధంగా కోర్స్గా చేసుకొని పెట్టుకోవాలి. ఎంతో హెల్తీగా అయినా మీరు కూడా చేసుకొని తింటారని ఈ వీడియోని సేవ్ చేసుకోండి. చాలా మనం హెల్త్గా ఉంటేనే కదండి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అందుకు మనం ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి మన చేతులతో చేసి పెట్టాలి. మునగాకు కారం పొడి ఫస్ట్ ముద్దలో తింటే చాలా సూపర్గా ఉంటుంది.